వారణాసి. అందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదండోయ్, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. 160 దేశాలలో రిలీజ్ అవుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుగు చిత్రం. ప్రతి తెలుగువాడు గర్వపడేటువంటి ఒక గొప్ప సినిమా. నిజంగా రాజమౌళి మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అనమాట. సో ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకొచ్చాడు. ఓకే, ఆ డైరెక్ట్ చేసేటువంటి వారణాసి మన హీరో మహేష్ బాబు తోటి త్వరలో రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేటు నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే వారణాసికి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ వచ్చినా, ఏదైనా సరే ఒక చిన్న ఫోటో రిలీజ్ అయినా అసలు అది ఒక సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్. తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ఓన్లీ మన తెలుగు వరకే పరిమితమైంది. తర్వాత పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది, తర్వాత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. సో అలాంటిది వారణాసి నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది అంటే అసలు మిలియన్లలో వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఇప్పుడు మన రాజమౌళి గారు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్స్పోస్ట్లో ఏంటి అంటే, ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఒక ఫోటో ఎక్స్పోస్ట్లో పెడుతూ, ఈమె నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అని ఒక చిన్న బాణం వదిలారనమాట. మీరు చూడండి, ఆ 2 పదాల్లోంచే విపరీతమైన అర్థాలు తీసుకోవచ్చు అనమాట. సో డబుల్ యాక్షన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, లేదు ఒక క్యారెక్టర్ హీరోయిన్లా నవ్వుతూ ప్రేమగా ఉండేటువంటి క్యారెక్టర్ చేస్తుంది. ఇంకొక క్యారెక్టర్లో మాత్రం టామ్ రైడర్లో ఏంజెలినా జోలీ టైప్లో విపరీతమైన ఫైట్లు చేసేటువంటి క్యారెక్టర్ కూడా అనుకోవచ్చు అనమాట. నవ్వకపోతే నిప్పు కణిక అంటే ఏంటంటే, ఒక సీరియస్ ఫైట్స్ కానీ, సీరియస్ ఏదైనా కానీ, అంటే ఇప్పుడు జనరల్గా ఆల్రెడీ ప్రియాంక చోప్రా ఇలాంటి వాటిలో ఆల్రెడీ ఇంగ్లీష్ సినిమాల వాటిలో కూడా చేసింది కాబట్టి ఇలాంటి సీన్లన్నీ విపరీతంగా ఈజీగా చేసేస్తూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ మరి అందుకని రాజమౌళి పెట్టుకున్నాడేమో తెలియదులే కానీ, సో నవ్వకపోతే నిప్పు కణిక అనేది మనకి సింపుల్గా సింబాలిక్గా రాజమౌళి గారు చెప్పింది ఏంటి అంటే, ఈ సినిమాలో ఈమె ఫైట్లు చేయబోతుంది అన్నట్టు చెప్పాడనమాట. నవ్వితే అందం అంటే ఏంటంటే, ఒక హీరోయిన్ లాగా నార్మల్గా ప్రేమ సీన్లు కానీ, లవ్ సీన్లు కానీ, లేకపోతే ఇలాంటి సీన్లలో అంటే రెండిట్లలో కూడా ఈజీగా చేసేయగల నటి అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయినాయి. విపరీతంగా అసలు చర్చ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ ఒక్క వర్డింగ్, రాజమౌళి ఒక్క వర్డ్ పెట్టాడు అంటే, నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అని, దాంట్లోంచి చాలా చాలా స్టోరీలు బయటకు వస్తాయి అనమాట. అంటే ఈ చెప్పకనే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది సింపుల్గా ఒక 2 వర్డ్స్లో చెప్పేశాడనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటుంటే ఒక మంచి గుడ్ న్యూస్ మన మహేష్ బాబు ఫ్యాన్స్కి. ఏంటి అంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ 9న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఏమన్నా విడుదల చేస్తారా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా ట్రైలరో, టీజరో, గ్లింప్సో, ఇంకోటో అసలు చూడాలి అని చెప్పి ప్రపంచం అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, సినిమా లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది షూటింగ్? ఒకసారి ఆఫ్రికా అడవులు అంటారు, ఒకసారి ఇంకో చోట అంటారు, ఒకసారి అంటార్కిటికాలో మంచులో అంటారు. సో అంటార్కిటికా మంచులో అయితే నేను చేయను రా బాబు అన్నాడు మహేష్ బాబు. ఆ లెవెల్లో ఉంది షూటింగ్ అనేసి సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ వచ్చింది. మొత్తం ఈ సినిమా ప్రపంచం అంతా తిరిగి షూటింగ్ చేసుకొచ్చారని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో దీంట్లో అన్ని రకాల టెక్నాలజీ వాడి ఈ సినిమా తీశారు. ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా అయిపోవచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి ఒక సెట్ వేసి ఆ సెట్లో క్లైమాక్స్ ఫైట్ సీన్ తీస్తున్నారు అని కూడా అంటున్నారు. సో వాటర్లో, నీళ్ళలో జరిగేటువంటి ఫైట్ మొత్తానికి 9వ తారీఖు మరి గ్లింప్స్ నిజంగా రిలీజ్ అవుతుందా, లేదు ఇది కేవలం సోషల్ మీడియా న్యూసేనా? మరి 9వ తారీఖు ఎందుకు రిలీజ్ చేయాలి అంటే, 9వ తారీఖున మహేష్ బాబు పుట్టినరోజు. సో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ అనేది కనుక రిలీజ్ చేస్తే, ఇప్పుడు మీరు చూడండి రీసెంట్గా చూసుకుంటే ట్రెండ్ మారుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు, సో అలా ప్రతి వాళ్ళ పుట్టినరోజు నాడు డైరెక్టర్లు ఏంటంటే ఏదో ఒక గ్లింప్సో, ఒక టీజరో, లేకపోతే ఒక చిన్న ట్రైలరో, లేకపోతే ఒక చిన్న ఏదో ఒక క్లిప్పు, సంథింగ్ ఏదో ఒకటి
వాళ్ళ బర్త్డే నాడు రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే అభిమానుల్ని ఆనందపరచడం కోసం. అట్ ద సేమ్ టైం వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పడం కోసం అనమాట. సో ఇప్పుడు కూడా ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ రాజమౌళి గారు మరి ఆగస్టు 9కి ఏదన్నా ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది ఫ్యాన్స్కి ఇచ్చి, ఫ్యాన్స్ని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్కి కొంచెం బూస్ట్ లాగా చేస్తారేమో అనేసి అంతా సోషల్ మీడియా అనుకుంటున్నారు. చూద్దాం మరి ఎటు వస్తుందో. మీరైతే దానికోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.